ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. మామే వేష్యసి సత్యం తే प्रतिजाने प्रियोऽसि मे. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज. अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच. భగవద్గీత బోధన, భగవద్గీత శాస్త్రము అక్కడితో పరిసమాప్తి అయినది. ఇక 4 మాటలు చెప్పవలసి ఉన్నది. వాటిని చెప్తున్నారు. ఇదం తే న అతపస్కాయ న అభక్తాయ కదాచన నాచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యో అభ్యసూయతి. గీతాశాస్త్రము ఎవరెవరికి బోధించాలో చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? వ్యతిరేకంగా చెప్తున్నారు. వీరికి బోధించకూడదు, వీరికి బోధించకూడదు, వీరికి బోధించకూడదు. ఫలానా వర్ణం వాళ్లకు, జాతి వాళ్లకు, జెండర్కు బోధించకూడదు అని చెప్పలేదు. ఇది అధికారిత్వం ఏమిటి గీతాశాస్త్రం నేర్చుకోవడానికి అనే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు. ఇక్కడ పాజిటివ్గా వీళ్ళకి బోధించు అని చెప్పకుండా వీళ్ళకు మట్టుకు బోధించకు అంటే మిగతా వాళ్ళందరూ అర్హులే అనే వ్యతిరేక ప్రక్రియలో బోధిస్తున్నారు. ఇదం శాస్త్రం, గీతాశాస్త్రం, ఏ గీతాశాస్త్రం అయితే నీ కోసం బోధింపబడినదో ఓ సాధకుడా, తే తవ హితాయ, నీ యొక్క మంచిని కోరి, తవ హితాయ, నీ యొక్క శ్రేయస్సుని కోరి, ఇదం ఈ శాస్త్రాన్ని, తే అంటే తవా, తే అంటే నీ యొక్క, నీకు అని ఉంది, నీ యొక్క, తవా నీ యొక్క, హితాయ నీ శ్రేయస్సు కొరకు, మయా ఉక్తం నా చేత చెప్పబడినదో, ఏ గీతాశాస్త్రమైతే ఓ సాధకుడా నీ కోసం నీ శ్రేయస్సు కోరి చెప్పబడినదో, సంసార విచ్ఛిత్తయే, సంసారమనేటటువంటి అలజడి నుండి తొలగిపోవుటకు, సంసార విచ్ఛేదనం అవడానికి చెప్పబడి. ఎందుకు చెప్పారు ఫైనల్గా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గీత? సంసార విచ్ఛిత్తయే, సంసార విచ్ఛిత్తి కొరకు, సంసార వినాశము కొరకు, మయా నా చేత, హితాయ తవ హితాయ నీ యొక్క హిత శ్రేయస్సు కొరకు, ఇదం తే శాస్త్రం, ఇదం అనే దాంట్లో, ఇదం తే అనే దాంట్లో ఇంత అర్థం ఉన్నది. ఏ శాస్త్రమైతే నీ శ్రేయస్సును కోరి సంసారం తొలగిపోవడం కోసం నాచే చెప్పబడినదో దానిని, అతపస్కాయ, తపోరహితాయ అంటే వివేకం లేనివాడు, ఎవరైతే ఆలోచన ఎవరైతే ఆలోచించలేడో, ఎవరైతే స్థూలంగా ఉంటాడో, ఎవడి బుద్ధి సూక్ష్మంగా లేదో, ఎవడి బుద్ధి తన్వి మధ్య కృషేలా ఉండదో అటువంటి వాడికి చెప్పకు. తపోరహితాయ అతపస్కాయ నా వాచ్యం, చెప్పవద్దు. నా వాచ్యం అంటే చెప్పవద్దు. ఈ వాచ్యం అనే పదాన్ని ఇక్కడ ఉన్న ప్రతి దానితో కూడా కలుపుకోండి అంటున్నారు.
వాచ్యం ఇది వ్యవహితేన సంబధ్యతే. దూరంగా ఉన్న వాటికి కూడా ఈ వాచ్యం అనే దాన్ని అనువృత్తి చేసుకో. ఎలా అయితే నా అనేటటువంటి దానిని నా ప్రజయా నా ధనే నా ధనేనా అని లేకపోయినా నా పట్టుకొచ్చుకుంటాం కదా, అలా అన్నమాట. అతపస్కాయ తపోరహితాయ నా వాచ్యం ఇది వ్యవహితేన సంబధ్యతే. ఒకటి, వాడు తపస్వి అంటే వివేకం ఎంతో కొంత ఉంది వాడికి. తపస్వినే అపి అంటే వివేకము, తపస్సు, ఆలోచన కలిగిన వాడైనప్పటికీ అభక్తాయ అంటే దేవ గురు భక్తి రహితాయ అంటే శ్రద్ధ లేని వాడికి, ఏదైతే శాస్త్రాన్ని కానీ గురువుని కానీ వాడు నమ్మడో, దేని ఎందైతే అతనుకు శ్రద్ధ లేదో, కదాచన కస్యాంచిద్ ఎప్పుడు కూడా, అపి కదాచిన అంటే కస్యాంచిదపి అవస్థాయాం ఎటువంటి అవస్థలో ఉన్నప్పటికీ వాడికి బోధించకు. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏమిటి? తపస్విని. తపస్వి అంటే ఆలోచన చేయగలిగినాడు. ఆలోచన అంటే ఎవరైతే ఈ సంసారంలోంచి బయటకు వద్దామా, ఈ సంసారంలో మునిగిపోకుండా తేలదామా అనేటటువంటి ఆత్మానాత్మ వివేచనము కలిగినటువంటి వారికి. ఎవరికి? గీతాశాస్త్రము ఆత్మానాత్మ వివేకము కలిగిన వారికి. ఆత్మానాత్మ వివేకం ఉన్నప్పటికీ దేవగురువులయందు భక్తి లేనివాడికి, శ్రద్ధ లేనివాడికి చెప్పవద్దు. భక్త అపి అంటే వాడు ఆత్మానాత్మ వివేకం ఉన్నది, శ్రద్ధ కూడా ఉన్నది. అపిసన్ భక్త అపిసన్ భక్తుడు తపస్యాలి వివేకి అయినప్పటికీ అశుశ్రూషయ. శుశ్రూష అంటే సాధారణ అర్థం ఏమిటి? సేవ చేయడం అని అర్థం. సేవ చేయడాన్ని శుశ్రూష, గురువు గారు శుశ్రూష చేశాడు. శుశ్రూష అనే పదమునకు అది అర్థం కాదు. శ్రూయతే అనేన ఇది శుశ్రూష అంటే శ్రవణం చేయాలి అనేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి మనఃప్రవృత్తి ఉండడాన్ని శుశ్రూష. గురువు దగ్గరికి శుశ్రూషకి వెళ్ళాడు అంటే ఏమిటి? కాళ్ళు పడ్డానికి వెళ్ళాడని కాదు, శ్రవణం చేయాలని వెళ్ళాడు వాడు. గురు శుశ్రూష అంటే గురువు వద్ద తెలుసుకోవడానికి, గురువు వద్ద బోధింపబడడానికి, గురువు గారి దగ్గర వినడానికి. ఏమిటి వినడానికి? వంకాయలు 1 kg అంతా అది వినడానికి కాదు, ఆత్మజ్ఞానం వినడానికి. శుశ్రూషయే. ఎవడైతే శుశ్రూష కలిగిన వాడో అంటే శాస్త్ర శ్రవణమునందు ప్రీతి కలిగిన వాడో, యో భవతి తస్మై అపి నా వాచ్యం ఎవడైతే శుశ్రూష లేనివాడో తస్మై అపి అటువంటి వారికి కూడా నా వాచ్యం చెప్పవద్దు. 4 కండిషన్స్. ఒకటి, ఆత్మానాత్మ వివేకము ఆలోచన అనే తపస్సు కలిగినవాడు. 2, శాస్త్ర గురువాక్యాలు ప్రమాణమని నమ్మినవాడు. 3వది, వినాలి అనేటటువంటి కుతూహలము ఏకాగ్రత కలిగినవాడు. ఇంతేకాకుండా నా అభ్యసూయతి నచ ఇంకా యహ మాం యో మాం వాసుదేవం సర్వమునందు వసిస్తున్నటువంటి వాసుదేవుడనైనా నన్ను ప్రాకృత మనుష్యం మత్వా, ఈ కృష్ణ పరమాత్మ అండి, కృష్ణుడండి, బ్లూ బాయ్ అండి అని ఎవడైతే నిమ్నంగా ఆలోచిస్తూ ఈ పరమాత్మను ఒక సగుణ సారూప తత్వంగా ఆలోచిస్తూ ఉంటాడో, అజ్ఞాని అయినటువంటి మానవుడండి. కృష్ణుడిలో ఎన్ని దోషాలు ఉన్నాయండి. కృష్ణుడి చరిత్ర చదవండి. ఆయన 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడండి. మరోటండి అని ఇలాగా రకరకాలైనటువంటి ఆత్మ ప్రశంసాది దోషాధ్యారోపేణ మమ ఈశ్వరత్వం అజానన్ అంటే తనను తాను పొగుడుకున్నాడు ఈశ్వరుడు. ప్రతిసారి మాం అంటాడు అని కృష్ణుడు ఇత్యాదిగా ఉండేటటువంటి దోషాలను ఆరోపించుట ద్వారా మమ ఈశ్వరత్వం అజానన్ నా యొక్క పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకోక సహతే ఎవరైతే నన్ను సహించడో, అసహనము కలిగి ఉంటాడో నా ఎడల, అటువంటి వాడు అభ్యసూయతి. ఇట్టి వ్యక్తి కూడా యోగ్యత లేనివాడే. అసౌ అపి ఇటువంటి వాడు కూడా అయోగ్య
యోగ్యుడు కాడు. తస్మై అపి అటువంటి వాడికి కూడా నా వాచ్యం చెప్పవద్దు. ఏమిటండి కండిషన్స్ చెప్పారు? ఎవరైతే తపస్సు కలిగిన వాడు, అంటే ఆత్మానాత్మ వివేకముతో ఆలోచన చేద్దాము, సంసారం నుంచి బయటకు వద్దాము అనేటటువంటి ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఉన్నవాడు. నెంబర్ 2, ఎవడైతే తపస్వి అయినప్పటికీ శాస్త్ర గురూపదేశమునందు శ్రద్ధ లేనివాడు, అంటే నా అభక్తాయ రెండవది. మూడవది అశుశ్రూష. ఈ రెండు ఉన్నాయి. శాస్త్రం ఉంటే నమ్మకం ఉంది, తెలుసుకోవాలి, సంసారం లేకుండా ఉంటే బాగుండు అన్నీ ఉన్నాయి, కానీ వినడానికి వాడికి టైము లేదు, ఇంట్రెస్టు లేదు, ఏకాగ్రత లేదు. నా అశ్రూష, వినడానికి ఇష్టపడని వాడికి, వినడానికి మనసు పెట్టని వాడికి చెప్పవద్దు. అంతేకాదండి, దేవుని విమర్శించేవాడికి. ఎవరైతే అక్కడ చెప్తున్నారో దేవుడు అంటే ఇక్కడ చెప్పేది గురువే. గురువే దేవుడు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని. చెప్పేటటువంటి గురువు గారిలో దోషాలను ఎంచుతూ వాళ్ళు ఇలాంటి వాళ్ళండి, అలాంటి వాళ్ళండి అని ఏదో చెప్తున్న వాడికి కూడా చెప్పవద్దు. ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఈశ్వరత్వం, శ్రీకృష్ణుని యొక్క పరమేశ్వరత్వాన్ని అజానం తెలియకుండా ఉన్న వాళ్లకు నా వాచ్యం చెప్పవద్దు. భగవతి భక్తాయ తపస్వినే శుశ్రూషవే అనవసూయవే చ వాచ్యం శాస్త్రం ఇది సామర్థ్యాత్ గమ్యతే. అది ఆయన రాస్తున్నారు. అంటే వ్యతిరేకంగా ఉన్న పదాలను అన్వయంగా తీసుకుని పలానా వాళ్ళకు చెప్పు అని చెప్పడం. ఎవరెవరికి చెప్పు? తపస్కాయ అంటే వివేక జ్ఞానం కలిగిన వాడికి, భక్తాయ దేవగురు శ్రద్ధ ఉన్నవాడికి, శుశ్రూషవే శ్రవణమునందు అత్యంత ఆసక్తి ఏకాగ్రత ఉన్నవాడికి, మాం నా అభ్యసూయతి ఎవరైతే దోషాలు ఎంచకుండా ఉంటాడో అటువంటి వాళ్లకు చెప్పు. వాచ్యం శాస్త్రం ఇది సామర్థ్యాత్ గమ్యతే. బికాస్ ఆఫ్ దిస్ పవర్ ఆఫ్ దిస్ 4 words you have to understand this is a positive way of interpreting. తత్ర మేధావినే తపస్వినే వా ఇది అనయో వికల్ప దర్శనాత్. ఒకడు చాలా తెలివైన వాడై ఉంటాడు, ఎంతో ఇంటెలిజెంట్ పర్సన్, సమాజంలో చాలా పేరుపడి ఉంటాడు, కానీ వాడికి వినాలనేటటువంటి ఆకాంక్ష కానీ శాస్త్రమునందు నమ్మకం కానీ లేదు. అలాంటి వాడికి నా వాచ్యం చెప్పవద్దు. శుశ్రూషా భక్తి వియుక్తాయ అన్న తపస్వినే అపి మేధావినే వాక్యం భగవతి. ఈ విశేషణములందు మేధావి కొరకు గాని తపశ్శాలి కొరకు గాని అని వికల్పము ఇతర స్మృతులందు కనిపిస్తోంది. దానినన్నిటినీ ఆ స్మృతులలో రాసినటువంటి వాటిని త్రోసిపుచ్చడానికి 4 కండిషన్స్ చెప్పారు. అసూయ అయుక్తాయ సమస్త గుణవతే అపి నా వాచ్యం. సమస్త గుణవతే అపి, అన్ని సద్గుణాలు ఉన్నాయి, కానీ భగవంతుని గురువుని విమర్శించే తత్వం కలిగిన వాడికి చెప్పవద్దు. అంతేగాని ఇది పలానా మతం వాడికి చెప్పకు, పలానా కులం వాడికి చెప్పకు, పలానా జాతి వాడికి చెప్పకు, పలానా సోషల్ స్టేటస్ వాడికి చెప్పకు, లేకపోతే పలానా జెండర్ వాళ్ళకు చెప్పకు అని అర్థం లేదు. ఇక్కడ వ్రాసి ఉన్నదంతా ఈ 4 వ్రాసి ఉన్నాయి. గురు శుశ్రూషా భక్తిమతే చ వాచ్యం ఇది ఏష శాస్త్ర సాంప్రదాయ విధి. భక్తితో సేవించుకునే వారికి కూడా బోధించవలను అనేటటువంటిది గురువు శిష్యునకు బోధించాలి అనేటటువంటి. శుశ్రూష అంటే అర్థం చూసుకోండి, వినాలి అనే, శ్రవణం చేయాలి అనేటటువంటి తపనయే శుశ్రూష. గురు శుశ్రూష, గురువుగారి సేవ అని అర్థం సాధారణమైన వాచ్యార్థం ఉన్నప్పటికీ శుశ్రూష అంటే గురువు దగ్గరికి ఎందుకు వెళతాడు? బడికి ఎందుకు వెళతాడు? పక్క పిల్లలతో ఆడుకోవడానికా? చదువుకోవడానికి కదా. అది సాంప్రదాయస్య కర్తు ఫలం ఇదానీం ఆహా. ఈ విధముగా సాంప్రదాయంతో శిష్యునకు బోధించదగిన విధానం పాటించినటువంటి వారికి, ఎవరికైనా, ఏ గురువుకైనా ఈ ఫలం వస్తుంది. భగవద్గీత బోధించిన వారికి, ఆ గురువు గారికి ఇటువంటి ఫలం వస్తుంది అంటూ రాబోయే శ్లోకంలో చెప్తున్నారు. మండి కొట్టుకోండి.
ఇదం తేన అతపస్కాయ న అభక్తాయ చ కదాచన న చ అశుశ్రూషవే వాచ్యం న చ మాం యో అభ్యసూయతి. అతపస్కాయ వివేకము కలిగి సంసారము నుండి బయటపడదామనేటటువంటి మోటివేషన్ లేనివాడికి, ఆ మోటివేషన్ ఉన్న శాస్త్ర గురుభక్తి లేనివాడికి, శాస్త్రమునందు గురువు యందు శ్రద్ధ లేనివాడికి, ఈ రెండు ఉన్నా కూడా వాడికి శుశ్రూష అంటే వినాలనేటటువంటి తపన లేనివాడికి, తపన ది ఇంక్విజిటివ్నెస్ టు లెర్న్ లేనివాడికి, ఎవరైతే శాస్త్రాన్ని దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటారో, ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి తప్పులు పడుతూ ఉంటారో, తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ అన్నట్లుగా అటువంటి వాళ్లకు కూడా చెప్పవద్దు. దేర్ ఆర్ నో అదర్ కండిషన్స్, నో అదర్ కండిషన్స్ ఎంప్లాయిడ్. దీస్ ఆర్ ద ఓన్లీ 4 కండిషన్స్. జాతి, మత, కుల, వర్ణ, లింగ భేదాలతో సంబంధం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ లాస్ట్ మాట, ఆ కాలంలో శాస్త్రాన్ని బోధించడానికి ఎన్నో కండిషన్స్. నువ్వు బ్రాహ్మడువా అయితే నేను నేర్పిస్తానురా, నువ్వు క్షత్రియుడువా అయితే ఈ విద్య నేర్పిస్తానురా, క్షాత్ర విద్య. లేకపోతే నువ్వు ఫలానా వర్ణం వాడివా, ఫలానా కులం వాడివా, నువ్వు స్త్రీయా పురుషుడా, ఇటువంటి డిస్క్రిమినేషన్స్ పెట్టుకునేవారు. భగవద్గీతలో అటువంటి డిస్క్రిమినేషన్స్ శాస్త్రం నేర్చుకోవడానికి నేర్పడానికి లేవు అంటూ చెప్పడానికి. యయిమం పరమం గుహ్యం మద్భక్త్వేషభిద్యదాస్యతి భక్తిం మయిం పరం కృత్వా మామే వైష్యత్స సంశయం. మామేవ ఏష్యతి అసంశయ, నన్నే పొందుతాడు, ఈ విషయంలో డౌట్ పడక్కర్లేదు. అసంశయ, డౌట్ లేదు, దేనికి డౌట్ లేదు. మామేవ ఏష్యసి, మామేవ అంటే ఆత్మనే పొందుతాడు, ఆత్మభావంలో నిలబడతాడు. ఎవరైతే జాగ్రత్తగా చెప్పినటువంటి అధికారిత్వాన్ని చూసుకొని ఈ శాస్త్రాన్ని బోధిస్తారు అంటూ గురువుకు మరికొన్ని కండిషన్స్ విధిస్తున్నారు. అత్యంత గోపనీయమైనటువంటి ఈ శాస్త్రాన్ని ఎవడైతే నా యందు పరాభక్తిని చేసి నా భక్తుల యందు అత్యంత ప్రీతితో చెప్పగలడో అట్టివాడు నిస్సంశయంగా నన్నే పొందును. ఇది అర్థం. యహ ఎవడైతే ఇమం యథోక్తం పరమం నిహశ్రేయసార్థం అంటే మోక్ష శాస్త్రము. భగవద్గీత ఏమిటి? మోక్షశాస్త్రము, కర్మశాస్త్రము కాదు. కర్మశాస్త్రము ఓన్లీ రోడ్ సైడ్ ఎంటర్టైన్మెంటే. అది దాటిన తర్వాత గమ్యము మోక్షమే, నిహశ్రేయసం. యహ ఇమం యథోక్తం ఎవడైతే ఈ అంటే పైన చెప్పినటువంటి గీతాశాస్త్రాన్ని పరమమైనటువంటి అంటే నిహశ్రేయసార్థం మోక్షం కొరకు కేశవార్జునయో సంవాద రూపం గ్రంథం, శ్రీకృష్ణార్జునుల యొక్క సంవాద రూపముననున్న ఈ గ్రంథాన్ని, ఎటువంటి గ్రంథం అది? గుహ్యం, గోప్యం అంటే రహస్యమైనది, అంటే ఎవరికి చెప్పకూడదని కాదు. గుహ్యం అంటే గుహ అంటే ప్రొఫౌండ్, వెరీ డీప్. యూ హ్యావ్ సీన్ హౌ డీప్ ఈచ్ వర్డ్ ఈస్. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే యూ హ్యావ్ టు డిగ్ సో డీప్. సో ఇట్స్ సచ్ ఎ డీప్ సబ్జెక్ట్. గుహ్యం అంటే రహస్యం అని చెప్పకూడదు అర్థం. గుహ్యం అంటే గోప్యం, అంటే గోప్యం అంటే వెరీ ప్రొఫౌండ్, వెరీ డీప్. మద్భక్తేషు మై భక్తిమత్సు, మై భక్తేషు నాయందు భక్తి కలిగిన వారికి. నాయందు అంటే ఏమిటి? ఆత్మజ్ఞానమునందు శ్రద్ధ భక్తి కలిగిన వాళ్లకు. భక్తి అంటే ఇక్కడ శ్రద్ధ అని అర్థం. భక్తి అంటే అనన్యమైనటువంటి శ్రద్ధ, అంటే ఇది తప్ప మరొకటి నాకు సాధన లేదు కాదు అని తెలుసుకునేటటువంటి శ్రద్ధనే భక్తి అంటారు. భక్తి అంటే ఏంటి? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. తన స్వరూపాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయడమే భక్తి. వివేక చూడమని చెప్తుంది. మద్భక్తేషు నా యందు స్వరూపానుసంధానమునందు ఆసక్తి కలిగిన వారలకు. ఎవరికి బోధించాలో ముందు చెప్పామండి.
ముందు శ్లోకంలో. ఇది ఎందుకు ఇది చెప్పడం? పరమం అంటే నిహశ్రేయసార్థం, మోక్షం కోసం, యహ ఇమం యథోక్తం ఇక్కడ చెప్పినటువంటి శాస్త్రాన్ని, పరమం నిహశ్రేయసార్థం కేశవార్జునయో సంవాద రూపం గ్రంథం, గుహ్యం అనే మాట ఉంది శ్లోకంలో. గుహ్యం అంటే గోప్యం, అత్యంత ప్రఫౌండ్, డీప్. మద్భక్తేషు మై భక్తిమత్సు అంటే ఎవరైతే ఈ భక్తి కలిగి ఉంటారో, శ్రద్ధ కలిగి ఉంటారో, అంటే ఎవరైతే స్వరూపాన్ని తెలుసుకోవాలనే శ్రద్ధ కలిగి ఉన్నారో వాళ్ళకు అభిధాస్యతి, ఒతుద్ధ అభిదాస్యతి కాదు, దాస్యతి అంటే ఇవ్వడం. అభిధాస్యతి అంటే ఎవరైతే వాళ్ళకు గ్రంథరూపముగా అర్థరూపముగా దృఢము చేయడం, ధాస్యతి అంటే వాళ్ళని దృఢపరచడం. దృఢపరచడం అంటే బోధించడం. ఎలా బోధించాలి? ఏదో సూపర్ఫిషియల్ మీనింగ్ కాకుండా దాన్ని జాగ్రత్తగా ముందు గురువు తెలుసుకోవాలి. తెలుసుకున్న దానిని ప్రఫౌండ్గా ఉన్న విద్యను వాళ్లకు సులభంగా అందేటట్టు బోధించాలి. అటువంటి దాన్ని అభిధానము అంటారు. అభిధానము అంటే అది. అభిధాస్యతి గ్రంథత అర్థత వక్ష్యతి. అది గ్రంథరూపంగా చెప్తూ, అర్థము అంటే లక్ష్యార్థము, వాచ్యార్థము, తాత్పర్యార్థము, తత్వార్థములతో సహితంగా. వక్ష్యతి అంటే ఊరికే నోటితో చెప్పడం కాదండి, స్థాపయిష్యతి, వాళ్ళలో అది నేను దృఢంగా నిలబెడతాడో ఇత్యర్థ. అభిధాస్యతి అనే పదాన్ని వాడారు వేదవ్యాస తాతయ్య. అంటే వాళ్ళకు బోధించేవాళ్ళు ఎలా బోధించారో చూడండి. ఒకటి, వాడికి పూర్తిగా తెలిసి ఉండాలి. రెండవది, తెలిసినది చెప్పాలనేటటువంటి ఆకాంక్ష, తరుణము, సమయాన్ని వెచ్చించాలి. మూడవది, ఆ గ్రంథం తాలూకా సూపర్ఫిషియల్ నేచర్ కాకుండా దానిలో ఉన్నటువంటి ప్రొఫౌండ్ టీచింగ్ని అర్థంతో పాటుగా బయటకు తీసి వాచ్యార్థాన్ని, లక్ష్యార్థాన్ని, తత్వార్థాన్ని కూడా బోధించాలి. బోధించడంలో కూడా వాళ్ళ బుర్రలోకి ఎక్కిందా లేదా, ఇంకింది అంటారు మీరు, ఆ ఇంకిందా లేదా, జీర్ణమైందా లేదా అంటూ తెలుసుకోవడాన్ని స్థాపయిష్యతి అన్నారు. అంటే దీనికి ఒక మాటగా చెప్పారంటే, యథాత్వయి మయా, ఏ విధముగా నా చేత నీకు బోధింపబడినదో అని రాశారు భగవత్పాదులు. ఏ విధముగా ఆ పరమాత్మ అర్జునునకు బోధించాడో అంత జాగ్రత్తగా, అంత లోతుగా, అంత గూఢార్థాలతో చెప్పు. భక్తే పునఃగ్రహణాత్ తద్భక్తి మాత్రేణ కేవలేన శాస్త్ర సాంప్రదాయేన పాత్రం భవతి ఇది గమ్యతే. అంటే ఈశ్వరునిపై కేవలము తపస్సు, మేధ ఒకవేళ తక్కువగా ఉన్నప్పటికీ శాస్త్రాన్ని ఇతరులకు సరైన పద్ధతిలో బోధించడంలో ఈ భక్తి అంటే అటువంటి కమిట్మెంట్ ఎవరికైతే ఉంటో వాడు యోగ్యుడవుతాడు. అంటే పాత్రం భవతి ఇది గమ్యతే అనే విధంగా అని తెలుస్తోంది. అవతారిక కథం అభిధాస్యతి ఇది ఉచ్యతే. ఏ విధముగా చెప్పగలడు, ఎలా చెప్పాలి చెప్తున్నప్పుడు. కథం అభిధాస్యతి, ఏ విధముగా బోధించాలి, బోధించగలడు. ఇది ఉచ్యతే అంటే చెప్పబడుతుంది. భక్తిం మయి పరాం కృత్వా, మయి ఆత్మయందు, పరబ్రహ్మయందు, ఆత్మజ్ఞానన్నందు, ఏకమేవ అద్వితీయం అనేటటువంటి తత్వమునందు, అద్వైతమునందు పరాం భక్తిం కృత్వా, సర్వాతిశాయి అయినటువంటి భక్తి. పరాం భక్తి, ఎంతో ఎంతో భక్తి సరిపడదు. పరాం భక్తిం, సర్వ అతిశయమైనటువంటి భక్తితో భక్తిని చేసి, కృత్వా అంటే చేసి, భక్తిం కృత్వా అనేది సంస్కృత ప్రయోగం. తెలుగులో భక్తితో అని చెప్పాలి. భక్తిని చేసి అని తెలుగులో బాగుండదు కదా. కృత్వా అనేటటువంటి పదానికి అర్థం ఆ భక్తితో ఉండి అని అర్థం. మయి భక్తిం పరాం కృత్వా భగవతః పరమగురో అంటే గురువులకు గురువైన పరమేశ్వరుని యొక్క సేవ చేస్తున్నాను. గురువులకు గురువు ఎవరు? ఆది గురువు పరమేశ్వరుడు. ఈ శాస్త్రం నేను బోధించడం వలన నేను గురువులకు గురువైన పరమేశ్వరుని యొక్క సేవభావంగా చేస్తున్నాను. ఇది నాకు బాగా తెలుసండి అనేటటువంటి గీర్వాణంతో చెప్పడం కాదు.
ఆ పరమేశ్వరుని యందు పరమభక్తిని చేసి పరమగురో శుశ్రూషా మయా క్రియతే అంటే నా యందు పరమేశ్వరుని సేవను చేస్తున్నాను అని ఇది ఏవం కృత్వా ఇత్యర్థ. ఆ విధముగా భావించిన వాడై ఉండాలి. ముందు శ్లోకంలో చెప్పినటువంటి లక్షణాలు కలిగిన వాళ్లకు బోధించాలి. తపస్వి అయి ఉండాలి, భక్తుడై ఉండాలి, వినాలి, తెలుసుకోవాలి అనే ఏకాగ్రత శుశ్రూష కలిగి ఉండాలి, తప్పులు ఎంచేటటువంటి లక్షణాలు లేకుండా ఉండాలి. అటువంటి వాళ్లకు బోధించేటప్పుడు అభిధాస్యతి, బోధించేది కూడా ఏదో చెప్పడం కాకుండా గోప్యమైన రహస్యమైనటువంటి ఈ ప్రొఫౌండ్ నాలెడ్జ్ని యథోక్తం ఏ విధముగా నేను నీకు చెప్పానో అదే విధముగా అభిధాస్యతి గ్రంథత అర్థత వక్ష్యతి స్థాపయిష్యతి ఇత్యర్థ. చేస్తున్నప్పుడు ఎలా ఉండాలట? ఆ గురువు చెప్పేవారు భక్తిం మయి పరాం కృత్వా భగవత పరమగురో, పరమేశ్వరుడే నాకు పరమగురువు. అటువంటి పరమగురువు యొక్క సేవా కార్యం ఇది, ఈ బోధించడము అని అనుకుని చెయ్యాలి. తస్య, అటువంటి వానికి ఇదం ఫలం, ఇదిగో ఇది ఫలితము. ఏమిటయ్యా వాళ్ళకి ఫలితము? మాం ఏవ ఏష్యతి అంటే ముచ్యతే అని రాశారు. ఒక్కటే అర్థం. మామేవ యశ్వతి అని నన్నే పొందును అని అక్కర్లేదు. మామేవ యశ్వతి అంటే ఇది మోక్షం దీని గమ్యము. ఇది బోధించిన వాడు మోక్షాన్ని పొందుతాడు. అత్ర న సంశయో, ఏ విధమైనటువంటి సంశయము సంశయో న కర్తవ్య అంటే సంశయాన్ని చేసే పనే లేదు. గ్యారంటీగా మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడితో ఈ 2 శ్లోకాలతో ఫలస్థుతి అంటామే గ్రంథానికి ఆ ఫలస్థుతి కూడా అయినది. అహమస్మి 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 మయి భక్తిం పరాం కృత్వా అన్నది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒకటి బోధించాలి అని మొదలు పెడితే ఆ బోధించిన దాని యందు పరమమైనటువంటి భక్తి ఉండాలి, సేవాభావం ఉండాలి. చేస్తున్నప్పుడు ఇది ఒక సర్వీస్గా చేస్తున్నాను, ఒక సేవగా చేస్తున్నాను అనేటటువంటి భావం ఉంటేనే సరి అయినటువంటి బోధకుడు అవుతాడు. అప్పుడే పూర్తిగా దానిలో ఇన్వాల్వ్ అవ్వగలుగుతాడు. ఓకే. అహమస్మి 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 మయి భక్తిం పరాం కృత్వా మామేవైష్యచ్చ సంశయః యైమం పరమం గుహ్యం మద్భక్త్వేష్వభిధాస్యసి భక్తిమయిం పరం కృత్వా మామేవైష్యసి అసంశయః మామేవైష్యతి అసంశయః. అహమస్మి 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 సోహం సోహం సోహం. శాస్త్ర గురువాక్యాలయందు అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధ అవసరం, వినేవాళ్లకు చెప్పేవాళ్లకు కూడా. అహమస్మి 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 అహమస్మి. అహంకార రాహిత్యం కోసం బోధింపబడిన ఈ శాస్త్రము నాకే తెలుసును అనే అహంకారంతో బోధించేవాడి గతి ఏమిటో చెప్పక్కర్లేకుండానే చెప్తోంది. అహమస్మి 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 సోహం 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 సోహం. అహమస్మి అహమస్మి అహమేవాహం
స్వస్తి.